కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత మరింత ముదురుతుందని బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి రావడాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తుందని రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనను అడ్డుకోవడం వెనుక రాజకీయ ద్వేషం ఉందని తెలిపారు. కామారెడ్డిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను బెదిరించడం ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. కామారెడ్డిలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర స్థాయిలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జరిగినటువంటి ఎమ్మెల్యే గారి పైన దాడి, క్యాంపు కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ వారికి సంఘీభావం తెలియజేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఈరోజు హైదరాబాద్ నుంచి కామారెడ్డి పట్టణానికి కొద్దిసేపటి క్రితం బయలుదేరడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన జరిగినటువంటి దాడిని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పరామర్శించి సంఘీభావం తెలపడానికి పోతా ఉంటే తెలంగాణ పోలీసులు వారిని మార్గ మధ్యంలో అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం అనేది బాధాకరం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం, సంఘీభావం తెలియజేయడం లాంటి కార్యక్రమాలను కూడా అడ్డుకోవడానికి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన దిగజారడం అనేది దురదృష్టకరం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఎస్కార్ట్ ఇచ్చి కామారెడ్డి ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి పోలీసులు సహకరించాలి తప్ప పరామర్శించడానికి వెళ్తున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుని ఈ రకంగా నిర్బంధించడం అనేది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి విపరీతాలకి ఇది ఒక పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాను.